లేదు వారికి ప్రజలు ఒకసారి మాకు ఓటిచ్చారు కదా, మా ఇష్టారాజ్యంగా మేము పరిపాలిస్తాం, మాకు చట్టం లేదు, మాకు రాజ్యాంగం లేదు, మా ఇష్టమైన రీతిలో జరుగుతుందని ఆలోచన చేస్తే ఆ రకంగా జరుగుతుంది. చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు, రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు, చట్టపరంగా ఏదో ఆలోచన చేయట్లేదు, వాక్ స్వాతంత్రం లేదు, పత్రికకి స్వేచ్ఛ లేదు, ఇష్టారాజ్యంగా ఉంది. నేను ఎందుకు మాట్లాడుతున్నాను, ఎన్నో సందర్భాలు జరిగాయి. ఈ 16 నెలల 18 నెలల కాలంలో. కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్ళి గుంతకల్లు తీసుకెళ్ళి అక్కడ రాత్రి వరకు ఉంచి వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్టు చూపెట్టడం, తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ 2 చీవాట్లు పెట్టిన తర్వాత వారిని విడిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. మేము పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను. ఆయన ఏం మాట్లాడాడు? ఏదైతే గత 10 రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ ఏదైతే జరుగుతుందో, తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశాల్లో, పరకామణి అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం, రైల్వే పట్టాల మీద శవం ఉండడం, దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు, అది చనిపోయింది ఆత్మహత్యని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని, మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోక్స్పర్సన్ చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? ఇదే ప్రజాస్వామ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు, ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు, లేని మాటలతో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు, అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేదు అది హత్య అయితే నిరూపించండి, చేసి హత్య చేసి మళ్ళీ చర్య తీసుకుని ఎవరుతున్నాడు మిమ్మల్ని? అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి చేయండి అరెస్టు. ఎస్, నేను చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయి ఉండొచ్చేటో బహుశా, జరుగుండొచ్చేటో బహుశా, అది నా అభిప్రాయం. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ? ఏమవుతుంది అంటే మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే నడవాలా, చెయ్యాలా, మాట్లాడాలా? తప్పు. ఇది ఎప్పుడు ఒకలాగే ఉంటాయనుకుంటే పొరపాటు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా మా బాధ్యతగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం. ప్రభుత్వాలు పరిపాలిస్తున్న ప్రభుత్వాలు వాస్తవాలను వచ్చి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది.
అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకుంటామంటే అన్ని రోజులు ఒకలాగా ఉండడం అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాదు మొన్న ఒక వారం రోజుల కింద విశాఖపట్నంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇలాగే ఒక పత్రికా సమావేశం పెట్టి ఓ పత్రికా సోదరుడు అడిగాడు, ఎవరో మీలాంటి సోదరుడు అడిగాడు, సార్ స్టీల్ ప్లాంట్ మీద మీ వైఖరి ఏంటి? దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తానంటున్నారు, దాని మీద మీ తాలూకు సమాధానం అడిగితే అని ఆయన మాటలు. ఒక బాధ్యత ముఖ్యమంత్రి అంత ఆసనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏంటి? ఎందుకు అడుగుతున్నారు? మీ తాలూకు చర్యల్లోనూ, మీ నడవడికల్లో, మీ మాటల్లో, మీ వ్యవహార శైలిలో అనుమానాలు ఉన్నాయి. గడిచిన శాసనమండలి సమావేశాల్లో ఆ రోజు ఈ స్టీల్ ప్లాంట్ మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఏమని 11,400 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, దానికి అభినందన తెలుపుతూ తీర్మానం చేయమన్నారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా అభిప్రాయం చెప్పాం. మాకు ఇచ్చిన దానికి అభినందన సరే చెప్తాం, కానీ ప్రైవేటిజం చేయమని తీర్మానాన్ని కూడా చేయాలని చెప్పి మేము పట్టుబట్టాం. దానికి అంగీకరించదు. ఎందుకు అంగీకరించదు? అంతకుముందున గత 5 సంవత్సరాల మా ప్రభుత్వం జగన్మోహన్ నాయకత్వంలో మరి శాసనసభలో తీర్మానం చేశాం కదా, ప్రైవేటిజంగా ఎగ్నిస్ట్గా వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదు అని చెప్పి. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే వేదిక మీదే ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు కదా. ఇది ప్రజల తాలూకు సెంటిమెంటు, విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు, ఇది ప్రైవేట్ పరంగా చేయడానికి మేము మా ప్రభుత్వం, మా పార్టీ ఒప్పుకోదు, దయచేసి దాన్ని నిర్వహించుకొని చెప్పారు కదా. ఎందుకు మీ నోటి నుండి ఆ మాట చెప్పలేకపోతున్నారు? ఎందుకు డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు? మేము 11,000 కోట్లు ఇచ్చాం కదా, ఆ డెట్ రిలీఫ్ చేయడానికి పనికొస్తుంది కదా. దేనికి చేశారు డెట్ రిలీఫ్? మా ప్రజల తాలూకు అనుమానాలు, కార్మికులకు ఉన్న అనుమానాలు, మీరు చేస్తున్న వ్యవస్థలో ఆ అప్పులు తీసి దీన్ని వచ్చి ప్రైవేట్ పరం చేయడానికి ఆలోచన చేస్తానండి. ఓ 4 నెలల కింద మా పార్లమెంట్ సభ్యులు అడిగితే ఏదైతే పూర్తి స్థాయిలో ప్రైవేటిజం చేద్దామని డిస్ట్రిబ్యూషన్లో పెట్టామో దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి మేము చేయలేదని మీ తాలూకు కేంద్ర మంత్రి గారే సమాధానం ఇచ్చారు. దాన్ని ఆసరాగా ఆ సోదరుడు ఆ పత్రికతో అడిగి ఉండొచ్చు. ఆ పత్రికతో అడిగితే బెదిరిస్తారా, జరిపిస్తారా? ఏంటిది? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న ప్రజాప్రభుత్వాలు అనుకుంటున్నారా? లేకపోతే ఇదేం తాలిబాన్లో లేకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం అనుకుంటున్నారా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నది? కాదు కదా. ఇది చాలా శోచనీయం.